ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ సందేశం ఎవరిని ఉద్దేశించింది కాకుండా బాబాజీలు, మాతాజీలకు ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలతో ముందుకు నడుస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ శ్రీ గురుమాతాజీ. శ్రీ మహావతార బాబాజీ గురుమాతాజీల చరణాలకు వందనాలు. భగవంతుని చేరుకోవడం అనేది కేవలం కంగారు, ఆవేశం, బాధలతో సాధ్యమయ్యే పని కాదు. మన హృదయం శాంతంగా ఉండాలి. ప్రేమను పంచుతూ, కృతజ్ఞతతో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితేనే భగవంతుని మన్ననలు లభిస్తాయి. శ్రీ మహావతార బాబాజీ గురుమాతాజీల చరణాలకు వందనాలు. మనందరిలో క్రమశిక్షణ, గౌరవము, ఐక్యత రావాలి. ఒకరి మాట ఒకరికి పొంతన లేకుండా నేనే గొప్ప అనే భావంతో సాగితే జ్ఞానం దూరం అవుతుంది, భగవంతుడు కూడా దూరం అవుతారు. ఒకరి మాట ఒకరికి పొంతన లేకపోవడం, జ్ఞానం పొందేందుకు తపన లేకపోవడం, గౌరవం, భావం లోపించడం, ఇవన్నీ మార్పు కోరుకుంటున్న విషయాలు. గురువులను దేవుళ్ళలా చూడమని మీకు చెప్పలేదు, కానీ ముందు గౌరవించడం నేర్చుకోవాలని మాత్రం చెప్పాను. శ్రీ మహావతార బాబాజీ గురుమాతాజీ చరణాలకు వందనాలు. ఇకపై మనందరం నేనెందుకు తగ్గాలి అనే భావనను వదిలి మనందరం కలిసి ముందుకు సాగాలి అనే భావంతో ఉండాలి. తప్పులు ఎవరైనా అందరికీ తెలుసు, కానీ క్షమించగల హృదయం కలిగి ఉండాలి. శ్రీ మహావతార బాబాజీ గురుమాతాజీల చరణాలకు వందనాలు. బాబాజీ ప్రత్యేక ఆశీర్వాదం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీ శ్రీ గురుమాతాజీ.